హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు దేవుడు తోడై నడిపించును గాక. దేవుడు మనకు విజయం అందజేయును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి నడుపుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? ఇదిగో నేను నీకు తోడైండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలం మందు నిన్ను కాపాడుచు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను. దేవుడు ప్రతి విషయంలో మనకు తోడై ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు ఆయన విశ్వసించున్నావో, ఎప్పుడైతే నువ్వు నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నావో, నీ కొరకు మరణించి తిరిగి లేచిన విశ్వసించున్నావో, ఆ విశ్వాసం ద్వారా గొప్ప శక్తిని గొప్ప సామర్థ్యాన్ని నీవు పొందుకున్నావు. కాబట్టి నువ్వు వెళ్ళే ప్రతి స్థలం మందు, ప్రతి ప్రయాణం మందు, ప్రతి నిమిషం నువ్వు ఆయన మీద ఆధారపడే వ్యక్తిగా నువ్వు ఉంటే ప్రతి దాంట్లో విజయం అందించే దేవునిగా నీ దేవుడు నీలోనే ఉన్నాడు. కాబట్టి నీ విశ్వాసం అనేది ఆయన మీద ఆధారపడాలి. నీ విశ్వాసం ఎప్పుడు ఆయన మీద ఆధారపడి ఉంటుందో నువ్వు చేసే ప్రతి పని దేవునికి అప్పగించుకుని ముందుకు వెళ్ళాలి. నువ్వు చేసే ప్రతి పని ఎవరికి అప్పగించాలి? లోకపరమైన వ్యక్తులుగా, లోకపరమైన మనుషులుగా కాదు. నువ్వు ఎవరినైతే విశ్వసించున్నావో దేవుని వద్దకు వెళ్ళి, దేవా నేను ఈ పనిలో రేపొద్దున వెళ్తున్నాను, పలానా పని పలానా వ్యక్తికి అప్పచెప్తున్నాను, ఆ వ్యక్తి దీన్ని చేయగలడు, దానికి కావాల్సిన సామర్థ్యాన్ని, శక్తిని, జ్ఞానాన్ని అతనికి అందజేయండి. ఎప్పుడైతే నువ్వు దేవుని వద్ద ప్రార్థించి ముందుకు వెళ్తావో ప్రతి దాంట్లో దేవుడు నీకు విజయాన్ని కలగజేస్తాడు. ఎందుకంటే నువ్వు వెళ్ళే ప్రతి స్థలం మీద నీకు తోడేయండి. నీకు కావాల్సిన ముందుగానే దేవుడు నీకు ఏర్పరుస్తాడు. కాబట్టి నీకు కావాల్సిన ప్రతి సహాయం నీకు అందునుగాక. అటు రీతిగానే ఎవరికి ఏ సహాయం కావాలో మాకైతే సమస్తం తెలియదు. మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సహాయానికి వాగ్దానం ఎప్పుడైతే ప్రార్థిస్తావో, వాగ్దానం తీసుకుని ఎప్పుడైతే అడుగుతావో, నువ్వు అడిగిన వాటికంటే దేవుడు నువ్వు ఊహించిన వాటిని అత్యధికంగా దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఈరోజు వాగ్దానం తీసి మనం ప్రార్థిద్దాము. మనకు కావాల్సిన సమస్తాన్ని మనము పొందుకుందాము. ఎందుకంటే దేవుడు మనం అడిగే వాటికంటే ఊహించుకుంటే అత్యధికంగా ఇస్తాడు. ఆయన మీద ఆధారపడి విశ్వాసం ఏదైతే ప్రార్థిస్తున్నామో, ప్రార్థించింది ప్రతిదీ పొందుకున్న విశ్వాసం కూడా మనలోనే ఉండాలి. వాగ్దానం బట్టి ప్రార్థిద్దాము. మనకు కావాల్సిన సమస్తాన్ని మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాందండి. ప్రతి ప్రయాణాలను మీరే తోడై నడిపించినదండి. తల దగ్గర నుంచి అరికాల వరకు ముట్టి స్వస్థపరచబడినగా కానీ ప్రవచిస్తాందండి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక, ప్రతి అనారోగ్యం మారునుగాక. ఇదిగో దేవ, ఎవరైతే ప్రయాణంలో ప్రతి ప్రయాణంలో తండ్రి మీరే తోడై నడిపించిందండి. ఎవరికి ఏ సహాయం కలదండి ఆ సహాయం అందించండి. ఎగ్జామ్ రాయించిన బిడ్డలు తండ్రి దీవించి ఆశ్రయించిందండి. జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు తండ్రి, ఎవరైతే జాబ్స్ కోసం అప్లై చేస్తున్నారో తండ్రి ప్రతి దాంట్లో తండ్రి వారి విజయం పొందునుగా కానీ ప్రవచిస్తుందండి. వారు ఊహించిన వాటికంటే అత్యధికంగా మార్కులు వచ్చి తండ్రి మంచి ప్లేస్లో వారికి జాబ్స్ వచ్చునుగా కానీ ప్రవచిస్తుందండి. వారు వెళ్ళే ప్రతి ప్రయాణంలో తండ్రి, ప్రతి స్థలంలో తండ్రి మీరే తోడే నడిపిస్తుందని మీకు కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. వీడియో చూస్తున్నారు ఏ విషయం గురించి ఏకీభించిన విషయంలో విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం దేవా. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.